హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు హారిక ర్యాండమ్ క్యాప్చర్స్. ఈరోజు అయితే నేను రవ్వ లడ్డు చూపించబోతున్నాను. మా అమ్మ అయితే రవ్వ లడ్డు ప్రిపేర్ చేసేస్తుంది. మనం ఈ వీడియో తీయకపోతే ఎలా, అందుకనే వీడియో తీసేస్తున్నాను అనమాట. 1 గ్లాస్ పంచదార తీసేసుకొని 3/4 గ్లాస్ పాలు తీసుకోండి. ఇది వేడవ్వాలన్నమాట, బాగా ఉడకాలి, చక్కెర కరగాలి కదా. అంతలోగా మనము రవ్వనైతే ఫ్రై చేసేసుకుందాం అనమాట. ఆల్రెడీ ఫ్రైడ్ అయిన రవ్వే కొద్దిగా వేడి చేసుకోవాలన్నమాట. ఈ రవ్వ అయితే ఫ్రై అవుతుంది. ఇంకో పక్కన అయితే పచ్చ కొబ్బరి అయితే బాగా తురిమేసుకోవాలండి. తురిమేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీతో 1 గ్లాస్ పచ్చ కొబ్బరిని పాలు పంచదార బాగా కరిగాక దాన్ని కొద్దిగా జిగటగా అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పచ్చ కొబ్బరి వేసేసి బాగా అయితే కలిపేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఈ రవ్వను వేసేసి దాంట్లో అయితే బాగా మనం ఉప్మా చేసేటప్పుడు కలుపుతాం కదా, ఆ ఫార్మేట్లోనే మనమైతే కలిపేసుకోవాలండి. ఇది మేము 3/4 kg దాకా చేసాము. ఒక 60 to 70 లడ్డూస్ అయితే అయ్యాయి అన్నమాట. సో ఇందులో అయితే వేసేసి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి, ఉండగట్టకుండా కలిపేసుకొని అంతే పక్కన దించుకుంటే మళ్ళీ ఏం ఉడకనివ్వాల్సిన అవసరం లేదు. ఒక 5 minutes అలా కలుపుతూ ఉంటే చాలు. తర్వాత దీనికైతే మేము 150 to 200 grams నెయ్యినైతే యూజ్ చేసాము. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి అవైలబిలిటీ నట్స్ అన్నమాట వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. అంతే, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా మిశ్రమంలో అయితే వేసేసి బాగా రూమ్ టెంపరేచర్ వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత ఇలా బాల్స్ లాగా పట్టేసుకుంటే రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుందండి. ట్రై చేయండి. లైక్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఉంటా మరి.